హాయ్ గైస్, వెల్కమ్ టు భారత లోకల్. నేను మీ లోకేష్. ఈరోజు మనం ఒక డిఫరెంట్ కంటెంట్తో మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడున్న జనరేషన్లో సాఫ్ట్వేర్, అలాగే ఎడిటింగ్, ఇలా చాలా రంగాల్లో బిజినెస్ పెడదామని ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నారు. కానీ చాలామంది చేయలేకపోతున్నారు, వెనకబడుతున్నారు. కానీ డిమ్ అండ్ డఫ్ పీపుల్ అనే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఇవేవి చేయలేరు అని చెప్పి మనం చాలా సింపుల్గా అంటాం. కానీ ఇవన్నీ మేము చేయగలం అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చేసి చూపించారు. ఈ వెల్ఫేర్ని చూడండి, ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ. ఈ సొసైటీయే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక లైఫ్ అనేది చేంజ్ చేస్తుంది. ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి లైఫ్ అనేది చేంజ్ చేస్తుంది. పదండి వెళ్ళి ఎలాగున్నదో చూద్దాం. ఓకే, హాయ్, మీ పేరు? నా పేరు శివ సాయి, శివ సాయి. నేను సాయి, తన పేరు సాయి. సాయి బిఏ కంప్లీట్ చేశాడు. సాయికి ఫోటోషాప్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. సో ఆ డిజైనింగ్ అనేది, ట్రైనింగ్ అనేది నేర్చుకున్నాడు. మా వైస్ ప్రెసిడెంట్ వెల్లంగిని తనే నేర్పించింది. నేర్చుకున్న తర్వాత బయటికి మనం ఎంప్లాయ్మెంట్కి వెళ్తున్నప్పుడు కొంతకాలం చేయించుకొని ఆపేయడం, చేయించుకోవడం అయితే ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వాలి. సో ఇవి నేర్చుకోవడానికి వేరే ఊరు వెళ్ళాలి. యానిమేషన్ ట్రైనింగ్స్ మన విశాఖపట్నంలో చాలా తక్కువ సోర్స్. సో మా మాస్టర్ ఉన్న మా వెలంగిని తనకి యానిమేషన్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ ట్రైనింగ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా తను మొత్తం ట్రైనింగ్ నేర్చుకొని ఇప్పుడు దీని మీద తను ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాడు. సో తనకి సౌండ్ ఎడిటింగ్ అనేది రాదు, ఎందుకంటే తనకి వినిపించదు కాబట్టి. సో సౌండ్ ఎడిటింగ్ అనేది లేకుండా ఏదైతే కాన్సెప్ట్ ఉన్నదో చెప్తే తను ఇలాగ ఫిల్మ్స్ తయారు చేస్తారు. సో ఒక బీటెక్ చదివి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలాగైతే కోర్సెస్లో డెవలప్మెంట్ చేస్తున్నారో అలాంటి కోర్సెస్ని ఇక్కడ ఆమె నేర్పించిన వలన తిను ఇప్పుడు తన ఫ్యామిలీకి కూడా సపోర్ట్ చేసి స్టేజ్కి అనేది రావడం జరిగింది. సో ఈ కంప్యూటర్ అనేది అంటే నేను ఫస్ట్ తీసుకున్న స్పెషల్ చిల్డ్రన్స్లో హీరింగ్ ఇంపైర్డే తీసుకున్నా. సో ఈ బాక్స్కి ఏ భాష అవసరం లేదు. సో ఈ మనిషికి ఏ భాష అవసరం లేదు. భావమే ఒక ఎడ్యుకేషన్ని, ఒక ఎంప్లాయ్మెంట్ని రీసెర్చ్ చేస్తుంది. సో తన సక్సెస్ స్టోరీలో తను తయారు చేస్తున్న ఫ్రేమ్స్ అన్నీ చూపిస్తున్నా. ఇన్నున్నాయి బోల్డ్ అని చెప్తున్నా. తను తయారు చేస్తున్న ఫైల్స్ అన్నీ కూడా yes, this credit total goes to Velangini. Okay, next. Okay, Valli. వినబడుతుందా మేడం తనకి? సౌండ్ నేనుతోండి ఎన్నో ఫిల్మ్స్ డిఫరెంట్ అన్నీ. అంటే ఎంత పేషెన్స్ అంటే ఒక్కొక్కసారి 10-12 గంటలు ఒక ఫైల్ చేయడం వస్తుంది. అంత పేషెన్స్తో వర్క్ చేయడం అనేది ఒక క్యారెక్టర్ని సైన్ లాంగ్వేజ్ ద్వారా తెలియపరచడం, సైన్ లాంగ్వేజ్ ద్వారా తెలుసుకొని తన ఊహను ప్రిపేర్ చేసి రెడీ చేస్తున్న కాన్సెప్ట్స్. హాయ్, నీ పేరు? భరత్. భరత్, నువ్వు ఏం చదువుకున్నావు? డిగ్రీ అయ్యింది. ఏ కోర్స్ కంప్లీట్ చేసావు? బిఏ. డిగ్రీ అని బిఏ కంప్లీట్ చేసావు. ఓకే, ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నావా? కాదు, మహీంద్రాలో వర్క్ చేస్తున్నాను, టెక్నీషియన్. మహీంద్రాలో వర్క్ చేస్తున్నావా? ఓకే, ఏం చేస్తున్నావు మహీంద్రాలో? టెక్నీషియన్ కింద చేస్తున్నాను. ఆన్ విచ్ బేసిస్? డయాగ్నోసిస్. ఓకే, నువ్వు మహేంద్రలో వర్క్ చేస్తున్నావు. ఇంత చదువుకొని ఇప్పుడు మహేంద్రలో జాబ్ చేసే అంటే పొజిషన్కి వచ్చావంటే దానికి కారణం ఎవరు? మేడమా? మేడం మీకు దగ్గర నేర్పించారా? మీ మేడం పేరు? సుచిత్ర మేడం. సుచిత్ర మేడం మీకు ఎక్కడ వరకు జాబ్కి వచ్చారా? అంటే వేరే నార్మల్గా వెళ్ళాను, అంటే స్టడీ బేస్ మీద మేడం చేశారు. ఓకే, హెల్ప్ చేశారు. మేడం దగ్గర నువ్వు ఎప్పుడు వచ్చావు? 2014. 2011 నుండి ఇక్కడ మేడం దగ్గర ఉన్నాను. ఓకే, అప్పటి నుంచి మేడం దగ్గర ఉండి చదువుకున్నావా? మేడం గారిని చూసుకొని మెల్లిగా చదివించి. ఓకే, ఇంకేమైనా స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయా నీలో?
లేదండి. ఓకే థ్యాంక్ యూ. రోష్ని యోష్ని. రోష్ని యోష్ని. ఓకే హాయ్ యోష్ని, ఏం చదువుకున్నావు? బిఏ కంప్లీట్. ఏ కంప్యూటర్ చేసావా? ఓకే నువ్వు కంప్యూటర్ని ఫుల్గా ఆపరేట్ చేయగలవా? చేయగలను. కంప్యూటర్ని బాగా స్పెషాలిటీ నీకేముంది కంప్యూటర్ని చేసేది? ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్ అలా చేస్తుంటే ఎంఎస్ ఆఫీస్ పవర్తో నువ్వు చేయగలవా? చేయగలను. ఓకే హ్యావ్ ఎ గుడ్ టాలెంట్ దట్. థ్యాంక్ యూ. ఓకే ఇంకా దగ్గర ఏమైనా ఇంకా చేయగలవు ఏమైనా ఉన్నాయా? ఓన్లీ నేను బిజినెస్ కూడా చేస్తున్నాను. బిజినెస్ కూడా చేస్తాను. సుహాసిని అని కొత్తగా పెట్టాం, ఫిబ్రవరి 14 పెట్టాము మేము. ఓకే అక్కడ జూట్ బ్యాగ్స్ అవి రెడీ చేస్తాను నేను. ఓకే అంటే కుట్టలేను, నేను కుట్టిస్తాను. ఎంప్లాయీస్ ఉన్నాయి మా దగ్గర. జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్, జీన్స్తో కూడా చేయగలం మేము. అలా అంటే నువ్వు బిజినెస్ ఇచ్చి ఇంకొక ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నాం. అంటే మనకి చాలాసార్లు ఇంటర్వ్యూస్కి అయితే మనకి జాబ్స్ రావు. అంటే మళ్ళీ పిలుస్తాను, ఇంకో రౌండ్ అవుతుంది అని 10 రౌండ్స్ తిప్పుతా కానీ జాబ్స్ ఇవ్వడు. నేను కూడా చాలా వాటికి వెళ్ళాను, జాబ్ మేళా సంథింగ్ చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళాను కానీ సెలెక్ట్ అవ్వలేదు. కాకపోతే నేను అవ్వలేదు కాబట్టి నాకు ఈ థాట్ వచ్చింది. అంటే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎప్పటికైనా ప్లాస్టిక్ ఎప్పటికైనా ఆగిపోద్ది. అదే ఆగిపోయినప్పుడు ఇది రెడీగా ఉంటే అప్పుడు మాకు సేల్ అవుతాయని నేను నా ఐడియా, సుచిత మేడం గారి ఐడియాతో సుహాసిని అని పెట్టా. ఒక ఫ్యూచర్ ప్లాన్ అనేది ప్లాన్ చేసావు. ప్లాన్ అయిపోతే క్లాత్ బ్యాగ్స్ అనేది రన్ చేస్తావు. ఫ్యూచర్లో మంచి స్కోప్ ఉంది. గుడ్ థింకింగ్. థ్యాంక్ యూ. చూసారు కదా గైస్, ఇక్కడ డిమాండ్ ఆఫ్ పీపుల్స్ అనేవాళ్ళు అలాగున్నారు. ఇక్కడ చాలామంది మనకి ఆ లోపం ఉంది అని చెప్పి తెలియకుండా వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు. ఆవిడే మన మేడం. మన మేడంని ఒకసారి చూపించండి. మేడం గారు చూసారా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు ఉన్న లోపం వాళ్ళకి తెలియకుండా, వాళ్ళు తక్కువేమీ కాకుండా, వాళ్ళు మేము ఏమైనా చేయగలం, మేము గొప్ప వాళ్ళమే అని చెప్పి వాళ్ళని ఒక స్ఫూర్తినిచ్చి వాళ్ళందరినీ ఒకళ్ళ నుంచి నేవల్లో జాబ్ తెచ్చుకునేలా చేశారు. కొంతమంది నుంచి వాళ్ళ సొంత బిజినెస్ పెట్టుకునేలా చేశారు. వీళ్ళిద్దరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వీళ్ళిద్దరూ డిమ్ అన్నమాట, అంటే డఫ్ పీపుల్స్. వీళ్ళిద్దరూ మాట్లాడలేరు, వినలేరు. కానీ ఇతను ఇప్పుడు నేవల్లో జాబ్ తెచ్చుకున్నారు. ఆవిడ మెడిప్లస్లోని ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్నారు. కొన్ని రోజులు ఆవిడ కూడా జాబ్ తెచ్చుకుంటారు. ఈ వెల్ఫేర్ సొసైటీ నుంచి వాళ్ళు కూడా అందరూ సక్సెస్ అవుతారు. అలాగే మన ఇంటి చుట్టుపక్కల ఎవరైనా డిమాండ్ ఆఫ్ పీపుల్ ఉంటే వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి మనం ఉన్నాము అని చెప్పి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. అంతేగాని వాళ్ళని చూసి హేళన చేయడం, దూరంగా పెట్టడం అలాంటివి చేయకండి. మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకి గివ్ సమ్ రెస్పెక్ట్. అండ్ అలాగే ఇక్కడ ఉన్న సొసైటీ మీ దగ్గరలో వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలిగితే చెయ్యండి. అలాగే ఇక్కడ ఉన్న సొసైటీకి మీరు వచ్చి ఈ యొక్క బర్త్డే ఈవెంట్స్ కానీ ఏమైనా సంథింగ్ మీ ఫ్యామిలీలో జరిగే ఒక హ్యాపీ మూమెంట్ని ఒక వెల్ఫేర్ సొసైటీలో మీరు వచ్చి జరుపుకోండి. అప్పుడు వీళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ.